దేవాలయం కార్యక్రమాలు ఇంకా నా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని చెప్పి కోర్టుకు ఒక సాక్ష్యం చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేవాలయం ఈ 4 ఎకరాల భూమి కోసం మనం కొట్లాడుతున్నాం. ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా దేవాలయం నిర్మించుకున్నాం. ఇవాళ దూర ప్రాంతాల నుంచి మన చుట్టాలే అనుకోండి, భక్త జనులే అనుకోండి, ఎంతో మంది ఈ రోజు దేవాలయాన్ని ఇచ్చేస్తున్నారు. ఈ రోజు అంతా చుట్టూ అంతా పట్టా ల్యాండ్లు ఉన్నాయి, అన్ని పట్టా భూములే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు కట్టడాలు వేసుకుంటే రేపు ఒక 2 కార్లు వచ్చి నిలబెట్టుకునే జాగ్రత్త పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం అందరం కోరుకునేది ఏంటి? దేవాలయం అభివృద్ధి చెందాలి. దేవాలయం అభివృద్ధి చెందితే మన గ్రామానికి ఒక తలమాలికంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కోరుకునేది అదే విషయం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ రోజు కూడా పంచాంగ శ్రవణం పంతులు వేరే రోజు మాట్లాడాలని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే లేదు, మన శ్రీరామ్ పంతులు మనవాడు వస్తున్నాడు, శ్రీరామ్ పంతులు మనవాడు చెప్పాలి చేయాలంటే ఈరోజు ఈ దేవాలయం ఇంత అద్భుతంగా నిర్మించుకున్నాం. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, మంచి పండుగ వాతావరణం ఉండాలి. దాన్ని మనం చెడగొట్టుకుంటే మనంతా పిచ్చోని ఉంటుంది. కాబట్టి కానీ నడవని అని చెప్పి మనం అయితే ఒకటి ఏంటంటే, మా కోరిక ఇంతమంది పెద్ద మనుషులందరూ ఒక కోరిక ఏంటంటే, మేము చెప్పడం జరిగింది, పంచాంగ శ్రావణం ప్రకాష్ పంతులు వచ్చినా, శ్రీరామ్ పంతులు మనవాడు వచ్చినా, రేపు జరిగే నిత్య కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించినా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే వాళ్ళు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో, మనం ఏదైతే దక్షిణ ఇస్తున్నామో ఆ దక్షిణ ఇస్తున్నట్టు వాళ్ళు ఒక రసీదు మీద సంతకం పెడితే మాకు సరిపోతుంది అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మాట తెలుసు. అదే విషయము ఇంకోటి ఏంటంటే, ఇంతమంది ఉన్నారు. ఈ విషయంలో మనం ఒక రాజీకి వచ్చినామంటే రేపు జరిగే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటాం, అందరం సంతోషంగా నిర్వహించుకుంటాం. అదే విషయం కొద్దిగా మీరు సమయం వెచ్చించి ఈ ఒక్క విషయాన్ని మీరు సరి చేసుకుంటే రేపు జరగబోయే పండుగలు అద్భుతంగా నిర్వహించుకుంటామని అందుకే మిమ్మల్ని టైం కేటాయించడం చెప్పడం జరిగింది. పెద్దలు దాని ఒక నిర్ణయానికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను.